ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమి న్యూస్. శ్రీ గౌతమి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకి స్వాగతం. 10 నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను SCERT డైరెక్టర్ కృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జిల్లాల వారీగా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. మైనారిటీ పాఠశాలకు మాత్రం 11 నుంచి 15 వరకు సెలవులను ప్రకటించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పాఠశాల విద్యా ఉన్నతాధికారులు విడుదల చేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారం 13, 14, 15 3 రోజులు మాత్రమే సెలవులు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగిలిన 10, 12, 16, 17, 18, 19 తేదీలో ఇంటి వద్దనే ఉంటూ సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వాలని సూచించారు. ఇంటర్ విద్యలో సంస్కరణలు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి NCERT పాఠాలు JEE నీట్కు అనుగుణంగా సైన్స్ సిలబస్, ఆర్ట్స్ సబ్జెక్టులోనూ థియరీతో పాటు ప్రాజెక్ట్ వర్క్కు మార్కులు, MPC, BIPC పరీక్షల్లో 5 పేపర్లు, ఆప్షనల్గా 6 పేపర్. ఇంటర్ మొదటి ఏడాది బోర్డు పరీక్షల రద్దుపై ప్రతిపాదనలు. ఈ నెల 26వ తేదీలోగా సంస్కరణలపై సలహాలు సూచనలకు ఆహ్వానం ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతిక వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల రద్దుకు ప్రతిపాదన. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు, కళాశాల స్థాయిలోనే అంతర్గత పరీక్షలు, ప్రతిపాదనలు వెల్లడించిన బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా. డిపార్ట్మెంటల్ పరీక్షల ఫలితాలు విడుదల. గత ఏడాది డిసెంబర్ 18 నుంచి 23 వరకు నిర్వహించిన డిపార్ట్మెంటల్ పరీక్షా ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఐ నరసింహమూర్తి ప్రకటన విడుదల చేశారు. ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఏపీలో ఉన్నటువంటి 21 జిల్లాల కేంద్రాల్లోని పరీక్షలు నిర్వహించబోతున్నట్లుగా తెలిపారు. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 10 ప్రత్యేక తరగతులను పరిశీలించాలని పాఠశాల విద్యా డైరెక్టర్ సూచించారు. IIITలకు 11 నుంచి సంక్రాంతి సెలవులు. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో 10న సమావేశం. మౌలిక సౌకర్యాల కల్పన కీలకం. అంటే కొత్త బడ్జెట్లో మేనిఫెస్టో అమలు చేస్తున్నారు. అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 2025-26 బడ్జెట్ రూపకల్పనకు మార్గదర్శకాలు జారీ చేశారు. చిట్టి బుర్రలకు మరింత పదును. ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు, అభ్యసన సామర్థ్యం పెంచేందుకు అడుగులు వేస్తున్నారు. శిక్షణలో రూపొందించినటువంటి బోధనా ఉపకరణాలతో ఉపాధ్యాయులకు జరుగుతున్నటువంటి శిక్షణలో ఏ విధంగా పిల్లలకి బోధించాలి అనేటటువంటి తరగతులు జరుగుతున్నాయి. అక్కడ ఉపకరణాలు, బోధనా ఉపకరణాలు ఎలాంటివి అయితే ఉంటాయి, అవి ఏ విధంగా పిల్లల్ని అట్రాక్ట్ చేస్తాయి, ఎలా ఇంకా సులువుగా బోధించవచ్చు అనేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా అక్కడ బోధనా ఉపకరణాల ప్రదర్శన అనేది జరిగింది. తర్వాత 25 తర్వాత సేవలన్నీ నిలిపివేత ఆశ. బకాయిల్లో 1000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్. ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రుల్లో కనీసం 1000 కోట్లు విడుదల చేయాలని ఆశా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖ స్పెషల్ CSతో మంగళవారం సమావేశమైన తర్వాత ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా ప్రతినిధులు బుధవారం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల యాజమాన్యులు మాట్లాడుతూ 500 కోట్లు విడుదల చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, అది కూడా 15వ తేదీకి ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. 1000 కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమించాలని నిర్ణయం తీసుకున్నారు. వర్సిటీలలో వీసీల నియామకానికి సెర్చ్ కమిటీలు. రాష్ట్రంలో ఉన్న 16 యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకంపై సెర్చ్ కమిటీలను నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యక్తిగత ఆదాయ పన్ను తగ్గింపు. పన్నుల చట్టాల సరళతరం అభివృద్ధికి నిర్మాణాత్మక చర్యలు. బడ్జెట్పై EY ఇండియా అంచనాలు. ఒక్క ఏడాది ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఇప్పటిదాకా ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి 2 సంవత్సరాలు జరిగాయి. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ పాస్ అయితేనే సెకండ్ ఇయర్, ఆ విధంగా ఉండేది. ఇక నుంచి వచ్చే విద్యా సంవత్సరం ఇందులో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు అనేవి స్కూల్లో, ఆ కాలేజీలోనే నిర్వహించుకోవచ్చు. సెకండ్ ఇయర్కి వాళ్ళు అప్గ్రేడ్ అవుతారు. సెకండ్ ఇయర్లో మాత్రమే పరీక్షలు ఉంటాయి. అందులో కూడా కొన్ని సబ్జెక్టులు మార్పులు ఉన్నాయి. అలాగే ఆప్షనల్స్ కూడా కొన్ని ఎంచుకునే విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇంటర్మీడియట్లో నచ్చిన సబ్జెక్ట్ కూడా చదువుకోవచ్చు. SC ఉద్యోగుల వివరాలను పంపించండి. దరిచేరని విద్యా జ్యోతి. ఇంకా ముద్రణ దశలోనే మెటీరియల్ 10 విద్యార్థులకు తప్పని అసౌకర్యం. ఇంటర్ పరీక్షలు యథాతథం. ఈ ఏడాది ఇంటర్మీడియట్ మొదటి పరీక్ష యథాతథంగా జరుగుతాయని RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. అనంతపురానికి సంబంధించి ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు ఉండవన్న ప్రచారం నేపథ్యంలో బుధవారం RIOను ఆంధ్రజ్యోతి పలకరించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నారు. ఇది వాస్తవం కాదన్నారు. అంటే ఇక్కడ జనరల్గా ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఫస్ట్ ఇయర్ పరీక్షలు లేవనేది. ఇది ఈ విద్యా సంవత్సరం నుంచి కాదు, వచ్చే విద్యా సంవత్సరం. ఈ విద్యా సంవత్సరం యథాతథంగా జరుగుతాయనే విషయం అందరూ గమనించాలి. విద్యార్థులకు వర్చువల్ బోధన. రాష్ట్రంలోనే ప్రథమంగా కర్నూలులో ఏర్పాటు. రేపు ప్రారంభించనున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రేపటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు. మార్చి 1 నుంచి ఉపాధ్యాయుల ఆమరణ నిరాహరణ దీక్షలు. DEO తీర్పు నిరసనగా ఉద్యమ కార్యాచరణ. కడప జిల్లాలో సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల DA 53% పెంపు. న్యాయాధికారుల DA కూడా పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వేడుకగా వడ్డే ఓబన్న జయంతి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా ప్రకటించింది. జనవరి 11వ తేదీన ఆయన జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని అన్ని ప్రభుత్వ విభాగ అధిపతులు జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు ఉపాధ్యాయులకు ఓరియంటేషన్. ఒత్తిడి జయించటమే విజయ మంత్రం. పబ్లిక్ పరీక్షల్లో మార్పులతో 10 విద్యార్థులకు ఊరట. ఆడదోమల అంతానికి మగదోమల్లో విషజన్యు. రాజును చంపడానికి విలన్ విషకనిని ప్రయోగించే కథ చాలా సినిమాల్లో మనం చూసాం. అదే టెక్నిక్తో ఆడదోమలను అంతం చేసేందుకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు టాక్సిక్ మెయిల్ టెక్నిక్ పేరుతో ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా మగదోమల వీర్యాన్ని విషపూరితం చేసే జన్యువును వాటిలో ప్రవేశపెడుతున్నారు. ఆ విషపూరిత దోమలు ఆడదోమలతో కలిసినప్పుడు వాటి వీర్యంలో ఉండే విష ప్రోటీన్లు సదరు ఆడదోమల ఆరోగ్యం క్రమంగా క్షీణించిపోయేలా చేసి చివరికి వాటిని చంపేస్తుందన్నమాట. ఈ ప్రయోగం వల్ల ఆడదోమల జీవితకాలం 60% తగ్గినా కూడా దోమకాటు బాధితుల సంఖ్య తగ్గుతుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. పండక్కి వెళ్తున్నారా? ఫాస్ట్యాగ్ సరిచూసుకోండి. వాహనదారులకు NHAI అధికారుల సూచన. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సూచించారు, ఫాస్ట్యాగ్ సక్రమంగా చూసుకోండి. చాలా వాహనాలు వస్తూ ఉంటాయి కాబట్టి రద్దీని వాళ్ళు తగ్గించే విధానానికి ముందుగానే సూచనలు చేశారు. ఫాస్ట్యాగ్లో చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోకుండా అలాగే వచ్చేస్తే వెనకాల వచ్చేటటువంటి వాహనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ముందుగా సూచనలు చేశారు. ఇక సినిమా పైరసీకి అడ్డుకట్ట సెక్యూరిటీ బోర్డును రూపొందించిన తెలుగు యువకుడు పేటెంట్ జారీ చేసిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండియా. తాను రూపొందించిన పైరసీ సెక్యూర్డ్ బోర్డు వద్ద వినోద్ కుమార్. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లికి చెందిన వినోద్ కుమార్ 10వ తరగతి నుంచి వెబ్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకున్నారు. ఇంజనీరింగ్ MBA పూర్తి చేశాక జీవిత బీమా కంపెనీలో పనిచేశారు. 2018లో హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఉద్యోగం చేస్తూనే బదులులకు తేలిక సమాచారం అందించే కమ్యూనికేషన్ పరికరాన్ని రూపొందించగా పేటెంట్ దక్కింది. అనంతరం 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు బంగారాన్ని డ్రా చేసుకునే అవకాశం ఉన్న గోల్డ్ ATMsను సైతం ఆవిష్కరించారు. ప్రస్తుత పైరసీ సెక్యూర్డ్ బోర్డుపై తనకు 20 ఏళ్ల గడువుతో పేటెంట్ దక్కిందని వినోద్ కుమార్ తెలిపారు. వీడియో తీసినా కూడా రికార్డ్ అవ్వదంట. HMPV ప్రమాదకరం కాదు, ఇది సాధారణ జలుబు దగ్గు లాంటిదే, ఎలాంటి భయాలు అవసరం లేదు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ బుర్రి రంగారెడ్డి వెల్లడి చేసిన విషయాలు. విమానాల ద్వారా వాతావరణ సమాచారం డేటా సేకరణపై కేంద్రం సరికొత్త ప్రణాళిక. మహిళల శరీర ఆకృతిపై వ్యాఖ్యలు కూడా లైంగిక వేధింపే. మహిళపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పులు చేసింది. మహిళల శరీరాకృతి గురించి తప్పుడు కామెంట్లు చేయడం అంటే వారి గౌరవానికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడమని పేర్కొంది. దాన్ని లైంగిక వేధింపుల నేరంగానే పరిగణించాలని తెలిపింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలంటూ కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఉద్యోగి విధుల్లో ఉన్న సమయంలో తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ అదే సంస్థలో పనిచేసిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2013 నుంచి ఆయన తనపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ తర్వాత అభ్యంతరకర మెసేజ్లు, వాయిస్ కాల్స్ చేసేవారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన శరీర ఆకృతిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలతో తనను వేధింపులకు గురి చేశారని తెలిపారు. దీంతో పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే ఆమెకు అందమైన శరీరం ఉందన్న ఉద్దేశంలోనే తాను మాట్లాడానని, దీన్ని లైంగిక వేధింపుల నేరంగా చూడొద్దని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కానీ అతడి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఆర్గానిక్ వాటర్ బాటిల్స్ త్వరలో ఆవిష్కరించనున్న కేరళ స్టార్టప్ బయోడిగ్రేడబుల్ పదార్థాలతో తయారీ. పిత్తాశయ క్యాన్సర్కు కొత్త చికిత్స, 13 నెలలకు పెరిగిన రోగి జీవితకాలం. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం, 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం. మార్చి నుంచి కొత్త పథకం అమలు ప్రకటించిన కేంద్ర మంత్రి గడ్కరీ. మళ్ళీ 80,000కు పసిడి దిగుమతుల విలువ సవరణ. ముక్కోణపు సిరీస్ వేదికల మార్పు, స్టేడియాల పునరుద్ధరణ పనులపై పుకార్లకు PCB చెక్. త్వరలో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాతో జరగబోయే ముక్కోణపు సిరీస్కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ మ్యాచ్లు జరగబోయే వేదికను మార్చింది. షెడ్యూల్ ప్రకారం ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్లు జరగాల్సి ఉన్నప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే గడాఫీ స్టేడియం లాహోర్, నేషనల్ బ్యాంక్ స్టేడియం కరాచీకి మార్చింది. ఛాంపియన్స్ ట్రోఫీకి కూర్పు కుదిరేనా? మరో 35 రోజుల్లో మెగా టోర్నీ. రోహిత్ కోహ్లీకి ఆఖరి ఛాన్స్, షమి ఫిట్నెస్పై వీడని సందిగ్ధత. రాహుల్ పంత్ పోరులో సెలెక్టర్ల మొగ్గు ఎటువైపు? ఇవి ఈనాటి విద్యా వార్తలు. చూస్తూనే శ్రీ గౌతమి న్యూస్. అలాగే శ్రీ గౌతమి న్యూస్కి సంబంధించి చాలా అప్డేట్స్ మేము ఇస్తూ ఉన్నాం. ఇంతవరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.